గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి నమస్కారము. సార్, ముఖ్యంగా మీ పొలిటికల్ ప్రొఫైల్ ఎలా స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను 1999 ఎలక్షన్స్లో రాజశేఖర్ గారు ప్రతిపక్షాలు శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి ఏం చేశాడు, దానికి మీరిచ్చే సమాధానం? వాళ్ళ గుండెలపైన చేసుకొని చెప్పమనండి. అభివృద్ధి చెందలేదు. మీరు జగనన్న వెంట నడవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆయన ఆదేశాలతోనే రాజకీయాల్లోకి వచ్చినాను నేను. కుటుంబానికి 10% కేటాయిస్తే 90% నేను నియోజకవర్గానికి, ప్రజలకు, కార్యకర్తల కోసం కేటాయించుకున్నాను. శ్రీకాంత్ రెడ్డి గారిని 4 సార్లు రాయచోటి ఎమ్మెల్యేగా చేశారు. క్రిటికల్ సిచ్యువేషన్ 2009 పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రజలకు, కార్యకర్తలకు మీరేం చెప్పదలుచుకుంటారు? వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ నిజంగా ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధపడతా వాళ్ళ కోసం. రేపు తరానికి అన్నటువంటిది నేను ఒకటే చెప్పగలుగుతాను. మేము ఒకటే, ఒక పార్టీ అన్నటువంటిది ఒక స్టాండ్తో ప్రజలకు, నన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలకే నేను ఇంత మేలు చేసేటువంటి వాడిని. 2019కి ముందు 19 తర్వాత అనుకుంటే రాయచోటి నియోజకవర్గము పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తకు కానీ, జెండా మోసే కార్యకర్తకు కానీ ఇప్పుడు 5వ సారి ఎమ్మెల్యే అయి మంత్రి అవ్వాలని కోరుకుంటూ